మీకు సీట్ ఇవ్వలేదన్న కారణంగా ఆ అక్కసుతో కుట్రతో జనసేన మీద బురద జల్లుతూ లేనిపోని మాటలు వేస్తూ వేరే పార్టీలకి వెళ్ళిపోవటం, ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే అమ్ముడు పోవటం నైతికతేనా? చాలా మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. జనసేన పార్టీ తరపున నేను పనిచేసిన మాట మీరు అందరు చూశారు, ఎంత బలంగా పనిచేశాను. ఎగ్జాక్ట్లీ. నేను అడిగిన మాటలకి మీరు ఎందుకు మాట్లాడతారా సమాధానం చెప్పట్లా. మహేష్ గారు కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్క కాపు నాయకుడు కూడా సీట్ ఇచ్చారా? ఇచ్చారా ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఇచ్చినా కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినట్టు. జనసేనలో ఉన్న వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదు. ఓకేనా? భీమవరం గెలిచే స్థానం అని అందరికీ తెలుసు. పిఠాపురం ఎందుకు వెళ్ళి రిస్క్ చేసి వర్మ గారి ముందు తలదించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సమాధానం చెప్పారా? పార్టీ నిర్మాణం నన్ను ప్రోత్సహించాను అంటున్నారు. నన్ను ఒక్కడిని ప్రోత్సహించే బదులు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు అందరినీ ప్రోత్సహించవచ్చు కదా, పార్టీ బలపడేది కదా. పార్టీకి బలం లేదు, 175 నియోజకవర్గాల్లో నిలబడితే వీరమరణ తప్పదు, అందుకే నేను పొత్తుల్లోకి వెళ్తున్నా చెప్పాడు కదా. 140 స్థానాలు కిందసారి పోటీ చేశాం. 40,000 ఓట్లు వచ్చినాయి, 35,000 వచ్చినాయి, 25,000 ఓట్లు వచ్చినాయి. అట్లాంటి స్థానాలు 55 ఉన్నాయి కదా. కనీసం వాటిని కూడా 5 సంవత్సరాలు ఎందుకు బలోపేతం చేయాల? ఎందుకు కమిటీలు వేయలేకపోయారు? ఇక్కడ మేమందరం కష్టపడి కమిటీలు వేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని కేసులు పెట్టించుకొని నిలబడిన దగ్గర కూడా మీరు సీట్ ఎందుకు ఇవ్వలేదని కదా నేను అడిగాను. దానికి సమాధానం ఎందుకు చెప్పలా? నాగబాబు గారు వెనక్కి రావడానికి గల కారణానికి నేను చెప్పా. నాగబాబు గారి సీటు మీరు త్యాగం చేయాల. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకెళ్లారు. అందుకనే త్యాగం పేరుతో నాగబాబు గారు వెనక్కి తీసుకొచ్చారు. నాగబాబు గారి బదులు మరొక అభ్యర్థి లేరు అక్కడ. సుజనా అక్కడ సీఎం రమేష్ గారికి ఎందుకు ఇవ్వాలి?